నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పొనగంటి కూర పులావ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. పిల్లలకి బాగా నచ్చుతుంది. ఈ విధంగా ట్రై చేయండి. సో, ముందుగా పొనగంటి కూరని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 2 ఆనియన్స్, 3 చిన్న టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీడిపప్పు, ఇంచు అల్లం, కొద్దిగా కొత్తిమీర, కొంచెం వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్‌లో ఎక్కడ ముక్కలు ఉండకూడదు. ఎంత మెత్తగా పేస్ట్ అయితే మనకి రైస్ అంత బాగా టేస్టీగా వస్తుంది. సో, మెత్తగా ఈ రకంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే పొన్నగంటి కూర వీలైతే ఇంకా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. సో, అలా వేసినా పర్వాలేదు. అలాగే కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా కాగిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత పొన్నగంటి కూర యాడ్ చేసి బాగా కలుపుకొని సాల్ట్ వేసి మనం మగ్గించుకోవాలండి. 2-3 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్‌ని ఇక్కడ యాడ్ చేసుకొని ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా నేను రెడీ చేసుకొని ఉంచుకున్నానండి రైస్ నానబెట్టి. అలాగే అది కూడా యాడ్ చేసుకొని ఒక గ్లాస్ రైస్ బాగా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోతేనే టేస్ట్ బావుంటుందండి. సో, పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి. అలా అయిన తరువాత మనం గ్లాసుకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఇక్కడ ఈ స్టేజ్‌లోనే కొద్దిగా గరం మసాలా, అరచెక్క నిమ్మరసం పిండుకొని సాల్ట్ కూడా ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ అయిన తరువాత మీరు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఆకుకూరలు తినలేని పిల్లలకి ఇది బాగా హెల్ప్ అవుతుందండి. మనం ఆకుకూర కూడా రోస్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా దీనిలో ఉన్న పోషకాలన్నీ పిల్లలకి అందుతాయి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. నచ్చింది కదా! నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.